ఇద్దరు దైవజనుడి పిల్లలే, కానీ వాళ్ళ గురించి ఏముందంటే వారు యెహోవాను ఎరుగని వారు దుర్మార్గులై ఉన్నారట. సరే, వాళ్ళని తీసేస్తే బాలుడైన సమూయేలు కూడా యెహోవాను ఎరుగకుండెను అని రాస్తుంది. దాని గురించి కూడా వివరించా. పరిచర్య చేసేవాడు ఎరక్కపోవటం ఏమిటి, అసలు ప్రభువుని ఎరగటం అంటే ఏమిటి అనే అంశాన్ని కూడా వివరించా. ఇప్పుడే చెప్పాలనిపిస్తుంది కానీ చెబితే మళ్ళీ అది వినరేమో అని డౌటు. అందుకని ఇప్పుడు చదివించిన దాన్నే చెప్తా. చెప్పేదా? దేవునికి స్తోత్రం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వినండి, లేదు సరే ఈ ఒక్క ముక్క చెప్పేదా? లేదు, వింటారని నమ్మకం ఉందిలే, వినండి. అందులో మీకు క్లియర్గా దొరికిద్ది ఆ మెసేజ్ అంతా వినండి. నా ధర్మం నేను చెబుతా, దేవుడు నాకు ఇచ్చింది నేను అందిస్తా. దాన్ని పొందుకున్న వాళ్ళు పొందుకుంటారు, నిర్లక్ష్యం చేసిన వాళ్ళు పోగొట్టుకుంటారు, నాకు సంబంధం లేదు. ఇప్పుడు మనం చదివినటువంటి వచనం వైపుకి వద్దాం. మత్తయి సువార్త 25:14. అక్కడ పరలోక రాజ్యాన్ని గురించి వర్ణిస్తూ యేసు ప్రభు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. అందులో ఒక యజమానుడు 3 దాసుల గురించి మాట్లాడాడు. ఇదే విషయం ఇంకొక టైపులో లూకా సువార్త 19వ అధ్యాయము 12వ వచనం నుంచి ఉంటుంది. లూకా 19:12. అక్కడేమో మీనాలు అంటాడు, ఈ మత్తయి సువార్తలోనేమో తలాంతులు అంటాడు. యజమానుడు ఒకడు దేశాంతరం పోతా 3 దాసుల్ని పిలిచాడంట. అబ్బాయి రండిరా అని. అయ్యగారు చెప్పండి అయ్యగారు అని వచ్చారు 3. రే నువ్వు ఇట్రా అని ఒకడిని పిలిచాడు. వానికి 5 ఇచ్చాడు. ఇక 5 తలాంతులు ఉన్నాయి, ఇవి నేను దూరదేశం వెళ్తున్నాను రా, కొద్ది కాలం పట్టింది నేను వచ్చేటప్పటికి. నేను వచ్చేసరికి వీటిని వ్యాపారంలో పెట్టి వీటిని కొంచెం డెవలప్ చేసి నాకు ఇవ్వరా అన్నాడు. అలాగేనండి అని తీసుకున్నాడు. ఎన్ని ఇచ్చాడు ఫస్ట్ వాడికి? చెప్పబ్బా, ఎన్ని ఇచ్చాడు? 5. గుర్తుపెట్టుకోవాలి. పక్కన ఇంకొకడు వాడిని పిలిచాడా, రైట్రా అన్నాడు. అయ్యగారు చెప్పండి అయ్యగారు. వాడికి 2 ఇచ్చాడు. 2 ఇచ్చి ఈ 2 నువ్వు తీసుకొని ఈ పెట్టుబడిగా పెట్టుకొని వ్యాపారం చేసి నేను వచ్చేటప్పటికి ఎంతో కొంత సంపాదించి నాకు ఇవ్వరా అన్నాడు. ఇక 3వ వాడిని పిలిచాడు. రై నువ్వుట్రా అన్నాడు. అయ్యగారు చెప్పండి అయ్యగారు అనుకుంటూ వచ్చాడు. వాడికి 5 ఇచ్చాను, వీడికి 2 ఇచ్చాను. నీకు 5 వద్దు, 2 వద్దులే గారు, ఈ 1 తీసుకో. ఈ 1 తీసుకొని పెట్టుబడిగా పెట్టుకొని ఏదో నేను వచ్చేటప్పటికి ఎంతో కొంత సంపాదించి నాకు ఇరా అన్నాడు. జాగ్రత్త, మళ్ళీ నేను వచ్చి అడుగుతారో లెక్క అన్నాడు. పోయాడు. భలే పనేనండి, అలాగేనండి అని వీళ్ళు కూడా తీసుకొని వీళ్ళ దారిని వీళ్ళు వెళ్ళారు. కొద్ది రోజుల తర్వాత యజమానుడు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళని పిలిచాడు. దాసుల్ని ఎవరెవరికి తలాంతులు ఇచ్చాడో వాళ్ళందరినీ పిలిచాడు. 5 తలాంతులు ఇచ్చినోడిని పిలిచాడు. రా, చెప్పిన పని చేశావా అన్నాడు. భలే పని అయ్య గారు, ఇదిగో 5 ఇచ్చారు కదా, 5కి 5 చేశానండి, ఇదిగో 10 అండి అని ఇచ్చాడు. 10 చేసావే, పర్లేదురా, సరే, ఈ కొంచెములో నీవు నమ్మకంగా ఉంటివి గనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను అన్నాడు. తర్వాత 2 ఇచ్చిన వాడిని పిలిచాడు. ఏమిరా నీ సంగతి ఏంటి అన్నాడు. అయ్యా ఇదిగో 2 ఇచ్చారు కదా పెట్టుబడిగా, ఇంకొక 2 సంపాదించానండి. 2కి 2 సంపాదించావు, గ్రేట్, సంతోషం నాన్న. ఈ కొంచెములో నీవు నమ్మకంగా ఉంటివి కనుక నేను అనేకమైన వాటి మీద నియమిస్తాను అన్నాడు. ఇక 3వ వాడిని పిలిచాడు. 3వ వాడిని పిలిచి అన్నాడు, ఏవరా నీకు 1 ఇచ్చాను, ఏం చేశావు అంటే వాడు మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉంటావేరా, వాడు 5 ఇస్తే 5 ఇచ్చాడు, వీడికి 2 ఇస్తే 2 ఇచ్చాడు, నీకు 1 ఇచ్చాను, ఏది నీ సంపాదన అన్నాడు. అప్పుడు వీడన్నాడు, మౌనం వీడి, అయ్యా నువ్వు విత్తని చోట కొయ్యువాడవును, చల్లని చోట పంట కూర్చుకుని వాడవును అయిన కఠినుడవని ఎరిగి
తమరిచ్చినటువంటి ఆ తలాంతుని తీసుకెళ్ళి గొయ్యి తవ్వి భద్రంగా దాచిపెట్టానండి, ఇప్పుడు మీరు వచ్చారు కదా, ఇదిగో తవ్వి తీసుకొచ్చానండి, ఇదిగోండి మీ తలాంతు మీకు అన్నాడు. ఆయనకి మండిపోయింది. వీడికి ఇచ్చింది వీడు చెయ్యకపోగా వీడు ఎవరిని తప్పు పట్టాడు? విత్తని చోట కోయువాడు అంటే విత్తనాలు చల్లకుండానే పంట కోద్దాం అనుకునే కక్కుర్తి రకం నువ్వు అని చెప్పాడు వీడు. చల్లని చోట పంట కూర్చుకొని వాడు అంటే గింజలైతే చల్లవు కానీ కోత కోద్దాం అనుకుంటావు, నువ్వు పంట తీసుకుందాం అనుకుంటావు అని వాడు అన్నాడు. కఠినుడివి నువ్వు, నీకు జాలి దయ లేదన్నాడు. అసలు ఇన్ని మాటలు ఎందుకు అన్నాడు వాడు అని డౌట్ వచ్చింది నాకు. ఇప్పుడు కడుపులో మండాల్సింది ఈడికా వెనుక? పెద్దగా చెప్పండి. మరి ఈడు కడుపులో మండినట్టు మాట్లాడుతున్నాడు ఏంది? ఆయన అంటాడు, నేను విత్తని చోట కోయువాడును చల్లని చోట కూర్చోవాడునని ఎరిగితే మరి నీ కఠినుండని నీకు తెలుసుగా, తోలు తీస్తానని. మరి డబ్బు తీసుకెళ్ళి సహకారుల దగ్గర పెట్టొచ్చు కదరా. షావుకారులు అంటే వ్యాపారస్తులు. ఇప్పుడు మనం షావుకారు అంటాం కదా, సాహుకారులు అన్నాడు అక్కడ. సాహుకారులు అంటే వ్యాపారస్తులు. నేను ఇచ్చానని పెట్టుబడిగా ఎవరికన్నా వ్యాపారస్తుడికి ఇస్తే వాడు దీన్ని పెట్టుకొని సొమ్ము చేసేవాడు. నేను వచ్చినప్పుడు అడిగి తీసుకునేవాడు, ఎరా మా వాడు నీకు డబ్బులు ఇచ్చాడంటగా, దానికి వడ్డీతో సహా ఇవ్వవని నేను వసూలు చేసుకునేవాడిని కదరా. నేను ముందే కఠిన టైటిల్ ఇచ్చావుగా నాకు, మరి గుంటలో ఎందుకు పూడిచిపెట్టావురా అని అడిగాడు. అడిగి ఏమన్నాడు తెలుసు? సోమరివైన చెడ్డ దాసుడా, నువ్వు పనికిమాలినోడివై నన్ను తేడా అంటావు అని వాడి దగ్గర ఉన్నది కూడా తీసి కలిగినడికి ఏంట్రా, కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానికి వాని యొద్ద ఉన్నది కూడా తీసివేయబడును అని ఈయన తీసుకెళ్ళి ఫలానా దగ్గర పడేసేయండి ఇది వెధవనని చెప్పి నెట్టేశాడు. సరే, తర్వాత వాడిని ఏం చేశారనేది మనకు అవసరం లేదు. ఇక్కడ ఈ ముగ్గురు 3 రకాలుగా స్పందించారు. మొదటివాడు 5కు 5 చేశాడు, రెండోవాడు 2కు 2 చేశాడు, మూడోవాడు 1 అట్లా పెట్టుకొని కూర్చున్నాడు. ఎందుకు వీడు దాన్ని పెట్టుబడిగా పెట్టలేదు, సాహుకారుల దగ్గర పెట్టలేదు, గొయ్యి తవ్వి పూడ్చాడు? ఎందుకు అలా చేశాడు అంటే, ఈరోజు మనలో చాలామంది చేస్తున్న తప్పు ఆనాడు వాడు చేసి తిట్లు తిన్నాడు, తన్నులు కూడా తిన్నాడు, ఆశీర్వాదం పోయి శాపాన్ని తెచ్చుకున్నాడు. ఏంది అంటే వాడు ఇతరులతో పోల్చుకున్నాడు.